హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి పోతున్నాం? సే హాయ్ కోత ఏదం అబ్బా చికి హాయ్ చెప్పు. చికి హాయ్. హాయ్ మామీ దగ్గర పోతున్నాను. మామీ పోతున్నా. పోతుమా. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అక్కి చిక్కి 76. ఈ రోజైతే మా వదినని తీసుకోవడానికి పోతున్నాం అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉందిరా బాబు, అన్ని మంచికే అనుకొని మా వదిన అయితే ముందే వెళ్ళిపోయినారనమాట. ఇట్ మీన్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి. మా అన్నయ్య మా తమ్ముడు అట్లా 5 మెంబర్స్ వెళ్ళారనమాట. వాళ్ళు వెళ్ళిన నెక్స్ట్ డే మేము వెళ్ళి తీసుకురావాలంట. మా సైడ్ అట్లా ఉండదు, లైక్ అందరం కలిసి వెళ్తాము, కలిసి వచ్చేస్తాము. కానీ ఇది వెరైటీగా ఉందన్నమాట. సో నాకు బాగా నచ్చింది. అసలు వీళ్ళు ఏం చేస్తారు రా బాబు చూడాలనేసి వీడియో అయితే రికార్డ్ చేయడం స్టార్ట్ పెట్టేశాను. ఇక్కడ మా వాళ్ళ సోకులు మామూలుగా లేవు. ఎక్కడికి బయటికి వెళ్ళినా పువ్వులు పెట్టుకోవాల్సిందే. మా చిన్నోడైతే డ్యాన్సుల మీద డ్యాన్స్ వేస్తుండే. బల్క్ చేసిన డ్యాన్స్ సరిపోలేదు కావచ్చు. నా విషయం చూసారా, జుట్టే వేసుకోలేదు. బికాస్ పిల్లల్ని రెడీ చేయడంతోనే టైం అయిపోయింది. అందరు నన్ను తిట్టేస్తున్నారు, నీదే లేట్ అంటే నాదేం లేట్ ఉంది, ఆ భువనగిరి ఏమైనా దగ్గరలో ఉందా, మస్తు టైం పడుతుంది, వేసుకుంటాలే అనేసి అయితే వెళ్ళిపోతున్నా. ఇక్కడ మా అమ్మమ్మ అండ్ మా గ్రాని ఇద్దరు ఇంటి దగ్గరనే ఉండిపోతున్నారు. మంచిగా వెళ్ళిరండి, జాగ్రత్తగా వెళ్ళండి అన్నట్టు మాకు మంచిగా చెప్తున్నారు అనమాట. ఇదే మా మినీ బస్. ఇప్పుడు మేము దీంట్లోనే అరౌండ్ 17 to 20 మెంబర్స్ అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ మా చెల్లె, మా డాడీ వెరీ బిజీ అన్నమాట. అందరినీ పిలవడం, ఫోన్లు చేయడంలోనే సరిపోయారు. అండ్ నేనైతే జుట్టు కూడా వేసేసుకున్నాను బస్సులో కూర్చున్న తర్వాత. ఆఫ్టర్ ఏ లాంగ్ జర్నీ అన్నమాట, కొంచెం దూరం దగ్గరికి వచ్చేసినాం అన్న టైంలో అయితే జుట్టు వేసుకున్నాను. ఇక్కడ మా మామయ్య మా డాడీ కోసం సీట్ ఆపుతుండు. లైక్ మనం బస్సులో ఆపుకుంటాం కదా, ఖర్చు పెడితే ఆ సీట్ మాదే అన్నట్టు మా బావ కోసం ఆపుతున్న ఈ సీట్ అని అందరికీ చెప్పి మరీ ఆపుతుండు మా మామయ్య అన్నమాట. సో అందరికీ ఎవరు నచ్చిన ప్లేస్లో వాళ్ళైతే సెట్ అయిపోయినారు. ఈడ మా అత్త, మా ఆయన, మా పిన్ని. పాపం మా బాబాయ్ బస్ ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు మా చిన్నోడిని ఎత్తుకొనే ఉన్నాడనమాట. లిటరలీ మా బాబాయ్ ఇన్నర్ ఫీలింగ్, నేను వీడిని వేస్ట్గా ఎత్తుకున్న ఫస్ట్ టైం, మొత్తం నా మీదనే ఉంటుండు అనేసి ఫీల్ అవుతుండు. అట్లేం లేదండి, మా బాబాయ్కి మా చిన్నోడు అంటే చాలా ఇష్టము. బికాస్ ఏడవకుండా కూర్చుంటాడు. ఇక్కడైతే మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. పూజలు అయితే జరిగిపోయినాయి అన్నమాట మేము వెళ్ళే ముందే. సో తాతలు అట్లా ఉంటారు కదా, వాళ్ళకైతే మేము మేక కోస్తాము. మీ సైడ్కి వస్తారు లేదని కామెంట్లో చెప్పేయండి. ఇక్కడ ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయిని చూపిస్తాను నేను. లిటరల్గా నాకు కొడుకు అనో పిన్ని అంటే నాకు తమ్ముడు అవుతాడు అనమాట. అక్కడ ఎల్లో కలర్ డ్రెస్ ఉంది కదా, ఆ పిన్ని వాళ్ళ కొడుకు. అక్క నాకు ఫోన్ మా ఇల్లు మొత్తం చూపించేస్తాను అందరికీ అనేసి ఫోన్ తీసుకెళ్ళిపోయిండు. మేమందరం ఇక్కడ ఆరామ్సే కూర్చున్నాము. మా వదినతో అయితే ముచ్చట్లు పెడుతున్నాము. వాడు ఎంత స్పీడ్గా వీడియో మొత్తం రికార్డ్ చేసుకొని వచ్చిండో. మా వదిన వాళ్ళ ఇల్లు నియర్లీ ఒక సినిమా హాల్ అంత పెద్దగా ఉంటుంది అన్నమాట. సో ఆ ఇల్లుని మొత్తం కవర్ చేయాలి, దాంట్లో ఉన్న మనుషులందరినీ కవర్ చేయాలనేసి అందరినీ కవర్ చేసేస్తుండు. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళ పిలుపు అండ్ మర్యాద బాగుంటుంది అన్నమాట. లైక్ చాలా మనం ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళ లెక్క మాట్లాడతారు అందరూ. ఒకళ్ళని ఏం కాదు. ఇక్కడ నుంచి ఆయనేమో మా వదిన వాళ్ళ చిన్న తమ్ముడు, పెద్దోడైతే కనిపించాడు, వాడు చాలా షై ఫెలో అంట. సో ఇక్కడ మేమైతే లోపల మంచిగా లంచ్ కూడా చేసేసాము. ఇక్కడ బయట అయితే లైక్ జెంట్స్కి అయితే సిట్టింగ్కి తయారు చేస్తున్నారన్నమాట. సిట్టింగ్కి లేసి ఇక లేస్తారో మా వాళ్ళు ఆడికెళ్ళి లేచుడే లేదు, మస్తుగా టైం అవుతుంది అన్నమాట. కానీ వీళ్ళు అనేసి వాళ్ళని వదిలేసి మా పని అయితే మేము చేస్తున్నాం అనమాట. లిటరల్గా మా బావ అయితే వన్ డే డ్యూటీ చేసి హాఫ్లో అయితే వచ్చేసారు. నేను రారనుకున్న, చాలా బాధపడ్డా. కానీ వచ్చారు కాబట్టి మేము ఫుల్ హ్యాపీ అయిపోయినాం అనమాట. ఇక్కడ మా చెల్లె అయితే పిన్ని డ్యూటీ చేసేస్తుంది. నేను తిరుగుతూ ఉంటాను కాబట్టి నా పిల్లల్ని ఎత్తుకోవాలి, అదే పిన్ని డ్యూటీ. ఇక్కడైతే అందరం ముచ్చట్లు పెడుతున్నాం. పాపం మా అన్నయ్యకి మా ఇంట్లోకి ఎప్పుడు వచ్చేయాలని బాధ ఉంది, అందుకే టవల్ కట్టుకొని రంది చేస్తుండు. వాడు ఎప్పుడెప్పుడు మా ఇంట్లో పడతామా అని చూస్తుండు. బికాస్ మేము ఎవరింటికి చుట్టాలు కూడా పోలే అన్నమాట. ఒక్కళ్ళ ఇంట్లో ఉన్నదే లేదు ఎప్పుడు. లైక్ నేనే నా పెళ్లి తర్వాత మా ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. అంతకుముందు మేము ఎక్కడికి వెళ్ళకపోతుండే. మా మామయ్య వాళ్ళు ఒక్క ఇల్లే వెళ్తుండే, నేను ఉంటుండే, మా అన్నయ్య అస్సలు
అస్సలే ఉండకపోతుండే. అందుకే ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతుండే బిడ్డ. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం ఇంటికి, దబ్బుని తినండి, పోదాం పోదాం అంటుండు. ఎందుకంటే వాడికి అట్లనే అనిపిస్తుంది కదా, మేము ఎప్పుడు ఎక్కడ ఉండలేదు. ఇక్కడ మా వదిన అయితే మా ఇద్దరు పిల్లల్ని భలేగా చూసుకుంటారండి. తనకు చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం అంట. ఇందాక హాయ్ చెప్పాడు కదా ఎల్లో, ఇగో ఆ అబ్బాయి అన్నమాట వీడియో మొత్తం షూట్ చేసింది. అందరినీ కవర్ చేసుకొని వచ్చిండు. యాక్చువల్గా అది బాగా లెంత్ ఉంది, నేనే స్పీడ్గా పెట్టేశాను. ఇక్కడైతే చర్చలు జరుగుతున్నాయి, దబ్బుని వెళ్దాం బ్యాగ్ చదువుకోపో అనేసి. మా అన్నయ్య అయితే మా వదినకు ఊకే చెప్తుండన్నమాట. ఇక్కడైతే మా పెద్దత్త, ఇందాక మా చిన్నత్త చూశారు కదా, తను మా పెద్దత్త. ఇక్కడ వానదేవుడిని అయితే బాగానే కరుణిస్తుండు మా మీద. వర్షం అయితే భలేగా కూర్చింది, అప్పుడు చల్లగా అయిపోయింది క్లైమేట్. గాలి చూసారు కదా ఎంత మంచిగా విచేస్తుందో. సో హాయిగా మేమైతే కూల్గా బయట అయితే అందరం కూర్చొని నించొని మాట్లాడుకుంటున్నాం అనమాట. ఫుడ్ అయితే బాగుండే, మంచిగా ఎంజాయ్ చేసాము. తినేటప్పటికి వీడియో తీసుకున్నామంటే మా వాళ్ళు ఇద్దరే చూడండి వాడి కథలు ఎట్లుంటాయో. పెద్దోడు అంతా అంటే చిన్నోడికి అంతకు మించి అన్నమాట. సో ఇద్దరే. మా చిన్నోనికి చెడ్డి బరువైపోయిందండి, అందుకే తీసేసి డ్రైవర్ మీదనే ఉండిపోయాడు. ఇక్కడ మా పెద్దోడైతే అమ్మ ఎంతసేపు వెళ్ళిపోదాం, మనం ఇదంతా అయ్యప్పని లెక్క లేదు అనేసి అంటుండన్నమాట. ఇప్పుడు ఇక్కడైతే ఒకళ్ళ మీద పాటలు పాడుకుంటున్నారు. అసలు మా మీద ఇట్లా పాటలు పాడుకునేవి భలేగా ఉంటాయి. ఇక్కడ చూసారా మా ఇట్ మీన్స్ మా వదిన వాళ్ళ తాతయ్య, ఆ ముందు కూర్చున్న పాప నా ఫ్రెండ్ కూతురు. ఇప్పుడు నాకు అత్త వరుస అవుతుంది నా ఫ్రెండ్. ఇక్కడ నేర్పిస్తున్నారు ఫ్రెండ్స్. సో తన నా ఫ్రెండ్, ఇప్పుడేమో అత్తమ్మ మా అమ్మ వాళ్ళ పిల్లి. ఇగో ఇక్కడ వాళ్ళ అత్త మంచి చెడులు చెప్తుందంట. అవును, మంచిగా మాట్లాడుతుందా, మీరే చూడండి. నేర్పియండి ఫ్రెండ్స్. నేర్పియండి. మీరైతే ఏమంటారో చెప్పండి. మేమైతే మరిపెళ్ళి అంటాం అన్నమాట. ఇప్పుడైతే కుండలు కదిలించే కార్యక్రమం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడైతే మా వదిన అయితే మాకు పెళ్లి తర్వాత ఇట్లా కప్పుకోవాలి, యాక్చువల్గా చున్నీ కప్పుకోవాలి. నేనైతే ఏది వద్దంటాను, బికాస్ ఆర్ ఫార్మాలిటీస్ అలాంటివి ఏం పట్టించుకోవద్దనిపిస్తుంది. కానీ పెద్దలు చెప్పిన మాట మనం వినాలన్నమాట. వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో లైక్ మా వదిన వాళ్ళ కొందరు మర్దలు అండ్ కొందరు అయితే చెల్లెరైతారు అనమాట. వాళ్ళందరూ ఇక్కడైతే పసుపు రాసుకుంటున్నారు. మా మమ్మీకి అయితే అన్ని పట్టింపులే, ఎవరు రాయొద్దు, అందరు పెద్దోళ్ళు అన్నట్టు ఫీల్ అవుతారు. నాకైతే బాగా ఇష్టం కుంకుమ అండ్ గంధం అట్లా పెట్టడము. లిటరల్గా మనం ఇప్పుడు పెట్టుకోం కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి పెడితే నాకు చాలా నచ్చుతుంది. ఇక్కడైతే నేను పెట్టించుకుంటున్నాను. లైక్ తిను మా వాళ్ళ పెద్ద మమ్మీ సంథింగ్. సో తనైతే నాకు పెడుతున్నారు. చూసారా కుంకుమ ఎంత పెద్దగా పెట్టేశారో. కుంకుమ ఎంత పెద్దగా పెడితే మంచిగా ముఖంలో కళ్ళు వస్తుంది అన్నమాట. తిను మా ఉమ వాళ్ళ అత్త. సో మా అత్త ఈ అత్త సిమిలర్గా ఉంటారన్నమాట. నేను చూపిస్తాను. తను మా చిన్నత్త, నాకు చిన్నత్త, తనకు కూడా చిన్నత్త అని అనుకుంటున్నాను. మేబీ నేను మర్చిపోయినాను. ఇంకా వీళ్ళిద్దరే సిమిలర్గా ఉన్నారు కదా, కానీ వాయిస్ అయితే సేమ్ టు సేమ్ అన్నమాట. నేను మళ్ళీ జీవితంలో కలిస్తే అయితే మాట్లాడిపిస్తాను ఇద్దరితోని. సో ఇక్కడ లైక్ వదిన మర్దల సరసాలు అవుతున్నాయి అన్నమాట. మీరేంది మాకు పెట్టుడు, మేము కూడా నీకు పెడదామనంటే ఎంత పెద్ద బొట్టు పెట్టుకున్నారో చూసారా. ఇది రివెంజ్ టైమ్. ఇక్కడ ఒకరికొకరు అయితే మంచిగా బొట్టు పెట్టుకుంటున్నారు. ఆయన పాట పాడతారు, ఒక్కొక్కరు భలేగా పాడతారన్నమాట. లిటరల్గా వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ మా వదిన వాళ్ళ గ్రానీ అయితే భలేగా పాట పాడుతుంది. ఫస్ట్ అయితే దీపం వెలిగించాము. లిటరల్గా నాకు ఇక్కడ బాగా హార్ట్ టచింగ్ అయిన మూమెంట్ ఏదంటే మా వదిన వాళ్ళ డాడీ, అసలు అంత కనెక్షన్ లేదనుకున్నాను నేను డాడీతోని. బట్ ఎవ్రీ డాడీ అని అంటారు కదా, సో అట్లనే ఎంత ఏడ్చేశారో అసలు. ఇక్కడ చూసారా వీళ్ళ పాట మీరే వినండి.
ఇక్కడైతే పాటలు అవుతున్నాయి. తినే మా మామయ్య, ఇట్ మీన్స్ మా వదిన వాళ్ళ డాడీ, మేమైతే మామని పిలుస్తాము. సో మామయ్య అన్నమాట. ఇక్కడ చూసారా కళ్ళల్లో నీళ్ళే ఉన్నాయన్నమాట. అస్సలు అంటే అస్సలు ఊకోట్లేడు ఎంత చెప్పినా కూడా. ఇక్కడైతే ముడి కడుతున్నారు. యాక్చువల్గా పెళ్ళికి కట్టే ముడి మళ్ళీ కడతారనమాట. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేంత వరకు ఈ ముడి ఉంటూనే ఉంటుంది. సో ఇక్కడ మా దాంట్లో అయితే కుండలు కదిపే ముందు మేమైతే కట్నం తీసుకుంటాం. ఇట్ మీన్స్ అల్లుడికి కట్నం ఇవ్వాలన్నమాట ఏదైనా ఒకటి. ఇక్కడ మా వదిన అయితే నేను టీవీ తీసుకుంటాను, నాకు టీవీ కావాలని వాళ్ళ డాడీకి అడుగుతుంది. నాకు టీవీ కావాలి అంటే అసలు ఎంత ఏడుస్తూనే ఉన్నారన్నమాట. ఇట్లా కుండలు కట్టిపెట్టేటప్పుడు ఏడవద్దు అనేసి వాళ్ళ చెల్లి అయితే చెప్తుంది. ఇక అప్పటికి ఇక తప్పదు కదా, ఆ ఎమోషనల్ బాండ్ అలాంటిది. నాకు లిటరల్గా నేను ఎంత ఏడ్చేసానో, నాకు మమ్మీస్ అంతా ఏడిస్తే బాధ అనిపించదు కానీ డాడీస్ ఏడిస్తే నాకు బాగా బాధ అనిపించేస్తుంది. లిటరల్గా నేను మా అన్నయ్య మా మామ అందరం హక్ చేసుకొని ఏడిచినాము. నాకు అంత బాధ అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడైతే కుండలు అయితే కల్పించేస్తున్నారు. మా మామయ్య అయితే టీవీ ఇప్పిస్తా అని ఒప్పుకున్నారన్నమాట. నీకు టీవీ ఏంట్రా, నా జాన్ ఇచ్చేస్తా అని అంటున్నారన్నమాట అక్కడ. ఇప్పుడైతే మా సైడ్ అయితే లైక్ కంకణాలు ఉంటాయి కదా, వాటికైతే మామిడాకులు అయితే కడతారండి. కానీ ఇటు సైడ్ పసుపు కొమ్ములు ఉంటాయి కదా, అవి కట్టేశారనమాట. సో అవి అయితే ఒక్కొక్కటి విప్పేసి అక్కడ కుండలోనే పెట్టేయాలంట మరి పెళ్ళికి వచ్చినప్పుడు. ఇక్కడైతే నా కుండ చుట్టూ ఉన్న దారాన్ని కూడా తీసేసి పైకి పెట్టేయాలన్నమాట. సంథింగ్ ఇట్లా మా సైడ్ మేము చేశానో లేదో అంత గుర్తులేదు కానీ ఇంత పర్టికులర్గా అయితే గుర్తుకులేదు. కుండ అయితే కలిపినట్టే గుర్తుకుంది నాకైతే. అండ్ ఇప్పుడైతే మా వదినకు మా అన్నయ్యకు మా వదిన చేతి మీద ఉన్న పసుపు కొమ్ములన్నీ విప్పేసి అక్కడైతే పెట్టి రావాలన్నమాట. మామిడి ఆకుతో కట్టిన కంకణం అయితే చేతి మీద ఉంటుంది, మిగతా అయితే అక్కడ పెట్టేసి రావాలంట. ఇప్పుడైతే ఏడవడం స్టార్ట్. మా మమ్మీ చాలా ఎమోషనల్. నీ కూతురు నా కూతురు లెక్క, నా కొడుకు ఏదైనా చిన్న పొరపాటులో మాట్లాడితే ఏమీ అనుకోకు అన్నట్టు మా మమ్మీ ఏడ్చుకుంటా మాది ఉంటుంది అన్నమాట అదొకటి. సో అట్లా చెప్తుంది. ఇక్కడైతే ఆ పుస్తకాలైతే మళ్ళీ ఆ దారాలు ఉంటాయి కదా, అది తీసేసి చైన్లకు అయితే పెట్టేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ మా పని మేము చేస్తా అంటే మా వదిన వాళ్ళ గ్రానీ అయితే ఎంత మంచిగా పాటలు పాడుకుంటా ఎంత మంచి సెటైర్లు వేస్తున్నారో. లైక్ ఇట్లా వరుసకు అవుతారు కదా, వాళ్ళకైతే మస్తు పాటలలో ఒక్కొక్కటి మంచిగా చెప్తారన్నమాట. ఇక్కడైతే మా అన్నయ్య అయితే అవి పసుపుది అదే కొమ్ము ఉంటుంది కదా, ఆ దారము అండ్ తాలిపెట్టి కట్టిన దారము అవి అయితే విప్పించేస్తున్నారు. సో ఇప్పుడైతే గోల్డ్ చైన్కి అయితే మారుస్తున్నాం అనమాట, పూసలు గుచ్చుతున్నాము. సో యాజ్ ఏ ఆడబిడ్డ నేను చేయాలంట అది, అందుకే మా అన్నయ్య పక్కనే కూర్చొని నేను అన్ని చేస్తున్నాను. నాకైతే ఇలా దగ్గరకుండి చేయడం లైక్ చూడడం చాలా ఇష్టము. నేను ఎవ్వరికి ఇట్లా చూడలేదు. మా ఫ్రెండ్ కూడా నేను మిస్ అయిపోయినాను, పెళ్ళి అయిపోగానే వెళ్ళిపోయినా అన్నమాట. దానికి కూడా ఇట్లా చేశారంట. సో నేను అది మిస్ అయినాను, కానీ ఇక్కడ దగ్గర ఉండి నేనే చేశాను అన్నమాట. నాకు బాగా హ్యాపీగా అనిపించింది ఆ విషయము. అందుకే చిన్నపిల్లల్ని వేసుకొని కూడా లైక్ తిరుగుతున్నా, ఎవ్రీ మూమెంట్ ఐ వాంట్ డూ ఇట్ అండ్ చూడాలి అనే ఫీల్ ఉండే నాకు. అందరు అనుకుంటారు చిన్నపిల్లల్ని పెట్టుకొని ఏం మాత్రం తిరుగుతుందా ఈ అమ్మాయి అంటే, హ్యాపీనెస్ నాకే తెలుసు, బాధపడేది మా వాళ్ళే కాబట్టి నేను వాళ్ళని మేనేజ్ చేసుకోగలుగుతా. అండ్ నా ఇద్దరు క్యూట్ బాయ్స్ నన్ను అంతా ఇబ్బంది పెట్టరు. లిటరల్గా వాళ్ళు బాగుంటారు. చిన్నపిల్లలు కాబట్టి ఎప్పుడైనా ఒకసారి సతాయించుతారు, బట్ ఇట్స్ వర్త్ అన్నమాట. నేను వెళ్ళిన దానికైతే నాకు అంతమందితో కనెక్ట్ అవ్వడం, అంతమందిని చూడడం, అందరితో మింగిల్ అవ్వడం నాకు చాలా చాలా నచ్చుతుంది. అండ్ నాకు వితౌట్ రిస్ట్రిక్షన్స్, నాకు రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు కాబట్టి సో నాకు మా బావ అన్నిటికీ హెల్ప్ చేస్తారు. లైక్ వద్దు వెళ్ళొద్దు, ఎటు వెళ్తావు, ఎందుకు వెళ్తావు అలాంటివి ఏం చెప్పారన్నమాట. ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళి మంచిగా ఇంటికి వెళ్ళిపోవాలనేసి అంటారు. అందుకనేసి నేనైతే అన్ని అకేషన్స్కి వెళ్తాను, అన్నిటికీ అటెండ్ అవుతాను అన్నమాట. లైక్ ఇప్పుడు మా అన్నయ్యకైనా ప్రతి ఒక్క అకేషన్స్కి, షాపింగ్కి అన్నిటికీ తిరిగేసాను వితౌట్ ఎనీ ఇబ్బంది. సో అంత సపోర్ట్ మా హస్బెండే కాబట్టి అంత హ్యాపీగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. నాకు ఏం ఇబ్బంది అనిపించదు. ఒక మాట మా మమ్మీ అయినా అంటదన్నమాట, ఎందుకు అవసరమా తిరగడం, ఇంటి దగ్గర ఉండు మేము చూసుకుంటాంలే అని అంటది. కానీ మా హస్బెండ్ అట్లా కాదు, తనను వెళ్ళని అత్తమ్మ, తను ఎంజాయ్ చేయాలి కదా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, వాళ్ళ అన్న పెళ్ళిలో తను ప్రతి ఒక్క దగ్గర ఉండాలనుకుంటుంది, తనని ఏమనకండి, మీకు అంతగా ఇబ్బంది అనిపిస్తే పిల్లల్ని చూసుకోండి, తననైతే ఎంజాయ్ చేయనియండి అని అంటారన్నమాట. లిటరల్గా నాకు ఈ విషయం బాగా అంటే బాగా నచ్చుతుంది.
అందుకే మా బావ నాకు ఎప్పుడు దగ్గరలోనే ఉండాలనుకుంటా. వాళ్ళు ఎవరైనా ఏదైనా అన్నా కూడా మా బావ అయితే లైక్ వాళ్ళని అనేస్తారన్నమాట. అందుకే ఆయన నేను ఉన్న దగ్గర ఆయన ఉండాలని కోరుకుంటా. నన్ను నాకు ఫుల్గా సపోర్ట్గా ఉంటారన్నమాట. సో ఇక్కడైతే పూసలు అయితే గుచ్చేసాను. అండ్ ఇప్పుడైతే గోల్డ్ చైన్ కూడా మా అన్నయ్య లైక్ ముడులు అయితే విప్పేస్తున్నారు. దానికైతే పెట్టి కట్టేయాలి ఇప్పుడు. ఇక్కడైతే గోల్డ్ చైన్కి పెట్టాలి కాబట్టి మా అన్నయ్య అయితే అది రిమూవ్ చేస్తున్నారు కదా, వాటికైతే ఇవైతే కట్టేస్తాము. నాకు మా పిన్ని చేసిందన్నమాట. లైక్ నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు మా పిన్ని అయితే అట్లా గట్టిగా టై చేసి పంపించేశారు. అదే ఇప్పటికీ అట్లనే ఉంటుంది అన్నమాట. ఇక్కడ మా వదినకు కూడా మా పిన్ని అయితే హెల్ప్ చేస్తుంది పక్కనే. నాకు అంత తెలియదు కదా, అందుకే మా పిన్ని నా పక్కనే కూర్చొని ఇద్దరం అయితే ఒకరినొకరికి చెప్పుకుంటా లైక్ మాట్లాడుకుంటా చేస్తున్నాం అన్నమాట. సో మా పిన్ని అయితే చెప్తుంది ఇలా ఇలా చేయాలి, ఇట్లా గట్టిగా ఉంటుంది అది ఇది అనేసి. అండ్ మా దాంట్లో 2 మంగళసూత్రాలు ఉంటాయి కదా, ఒకటి కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది అండ్ ఇంకోటి అయితే ఎక్కువ ఉంటుంది అన్నమాట. కానీ 2 సేమ్ కనిపించేటట్టు పెట్టమని చెప్పాము మేము గోల్డ్ స్మిత్కి. కానీ తను అట్లా చేయలేదు. ఒకటి చిన్నగా చేసేసారు అండ్ ఒకటి పెద్దగా చేసేసారు. వాళ్ళ ఆచారం అట్లనే అన్నమాట. ఇప్పుడు వాళ్ళ పాటలు మీరే వినేయండి, ఎంత మంచిగా పాడుతున్నారో వాళ్ళు. నాకు బాగా నచ్చింది ఆ వాయిస్, ఆ బేస్, ఆ సాంగ్ భలేగా ఉండే. సో నేనైతే అది అస్సలు మిస్ అవ్వద్దు అనుకున్న వాయిస్. ఎప్పుడైనా వినబుద్ధి అయినా కూడా అట్లా తీసి వినేయచ్చు ఈ వీడియోలో. તમે બોલતા રહો કોની मैं बोली तू बोली के नहीं स्टाइल लेवी से बोलिया डालो कालेरी से हां भाई लाज करे कोनी लाज करे लाड़ के लाज कोई लाड़ से जा भेंदा सो करे ओपरी बोटू लगा हळद लगा సో విన్నారు కదా, మా అన్నయ్యకి అయితే థ్రెడ్ అయితే మళ్ళీ కట్టేశారు. ఆయన ఇప్పుడు గోల్డ్ చైన్ అయితే వేసేస్తున్నారు. మా వదిన అయితే కాలులో పడి మరి మొక్కుతుంది. ఇది ఒకటేసారి లేండి, తర్వాత ఎట్లాగో మొక్కదు, మా అన్నయ్యతోనే మొక్కించుకుంటుంది. ఈక్వల్గా చిన్న గొడవలు అవి ఇవి, సారీ చెప్పు నాకు నువ్వు చెప్పు నేను నీకు చెప్పు అన్నట్టు బాగానే అవుతూ ఉంటాయి. మా అన్న అట్లనే అవుతాయి అన్నమాట. సో ఇక్కడంట పాట పాడినందుకు వాళ్ళకైతే కట్నం ఇవ్వాలంట. మా అన్నయ్య వాళ్ళకి కట్నం కూడా ఇచ్చారన్నమాట. ఇక్కడైతే వాళ్ళకి బాగా నచ్చిన విషయం అందరం
మెట్ట దగ్గర ఉండడం, బాగా పాటలు పాడుకుంటా నవ్వుకుంటా బాగా హ్యాపీగా అయ్యింది. సో మీ సైడ్ ఎట్లా చేస్తారో కామెంట్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చితే వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్కీ చిక్కీ 76. ఇంతలో మీకు పాట ఎట్లా అనిపించింది, మా వదిన వాళ్ళ గ్రాని ఎంత బేస్ పాడిందో విన్నారా? సో మీ దాంట్లో ఇట్లా పాడతారా లేదా అన్నది కూడా కామెంట్లో చెప్పేయండి. మా వదినను మంచిగా మొక్కు, కాళ్ళ మీద పడి మొక్కు, అది చుట్టుపక్కల వాళ్ళంటే ఏం చేయలేక అట్లా చేసిందన్నమాట.